యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోలేదు. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామండి? ఆయన రాత్రి వేళ సమయం నుంచే పట్టబడి ఒక ముద్ద అన్నం లేకుండా, మంచినీళ్ళు లేకుండా, కొరడా దెబ్బలు తింటూ, చంప దెబ్బలు తింటూ, ముమ్ము వేయించుకుంటూ, తన ముందున్న జనం ఎగతాళి చేస్తూ అంత చిత్రవద పడుతున్నా కానీ మొదటి మాట మనకి ఇచ్చాడు. ఏమని? మీరు క్షమాపణ కలిగి ఉండాలి అని. రెండవ మాట ఇచ్చారు. ఏమని? మారు మనసు ఉంటే వాగ్దానం, దేవుడే మనకి వాగ్దానం, పరదేశంలో తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. అయితే మూడవ మాటగా ఆయన మనకి